1982 ఏప్రిల్ నెల 28వ తారీఖు. ఈ అవ్యక్త మురళి యొక్క శీర్షిక సర్వస్వ త్యాగి యొక్క గుర్తులు. ఈ మురళిలో బాబా మహాభోగు గురించి వివరించారు. సో ఇక్కడ ఈ మురళిలో బాబా ఎవరైతే ఈ సర్వస్వ త్యాగి ఆత్మలు ఉంటారో వారు మనస వాచ కర్మన పూర్తిగా సమర్పణ ఎలా అవ్వాలా అన్నది వివరించారు. ఆ మురళిలో భాగంగానే మహాభోగ్ గురించి వివరించారు. సాధారణంగా మనం స్థూలమైన భోగ్ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటుంటాము. కానీ ఇక్కడ ఈ మురళిలో బాబా మహాభోగ్ గురించి ఏం చెప్తున్నారంటే, మీరైతే ప్రతి గురువారం భోగ్ చేస్తారు, కానీ బాబ్దాదా అయితే మహాభోగ్ చేస్తారు కదా అంటున్నారు. సో ఇక్కడ బ్రహ్మబాబా చేసిన మహాభోగ్ గురించి చెప్తున్నారు. సో ఇక్కడ మహాభోగ్ గురించి బాబా ఏం చెప్తున్నారంటే, సందేశీయులు పైన వతనానికి భోగ్ తీసుకువెళ్తారు కదా, అయితే బాబ్దాదా ఎక్కడికి తీసుకువెళ్తారు? మొదట భోగ్లో స్వయాన్ని అర్పణ చేయండి. బాబా ఎదురుగానే భోగ్ని సమర్పిస్తారు కదా, ఇప్పుడు స్వయాన్ని ప్రత్యక్ష ఫల స్వరూపంగా తయారు చేసుకుని సమర్పించండి. అదే మహాభోగ్ అవుతుంది. మిమ్మల్ని మీరు సంపన్నంగా తయారు చేసుకుని ఆఫర్ చేయండి. కేవలం స్థూల భోగ్ ఆఫర్ చేయటం కాదు, సంపన్న ఆత్మగా అయ్యి స్వయాన్ని సమర్పణ చేయండి అంటున్నాయి. ఇక్కడ బాబా స్థూలమైన భోగ్ గురించి ఆఫర్ చేయడం కాదు, అంటే స్థూలమైన భోగ్ని సమర్పించడం కాదు, సంపన్న ఆత్మగా అయి స్వయాన్ని సమర్పణ చేయండి అంటున్నాను. సో ఇది ఏ రకంగా చేస్తారు? మనల్ని మనం బాబాకి అర్పణ చేసుకోవడము అని అంటే, ఇక్కడ ఆత్మాన్న స్థితిలో ఉండి బాబా చెప్పిన దైవీ గుణాలన్నీ ధారణ చేసి, ఇంకా నా యొక్క మనసు కానీ వాచ కానీ మన యొక్క కర్మన కానీ తన్ మన్ ధన్ కానీ ఇంకా మొత్తము మీ కొరకే, నాది అన్నదంతా మీదే, మొత్తము రుద్రజ్ఞాన యజ్ఞంలో సమర్పణ చేస్తున్నాము అన్న ఈ భావనతోటి మనము సంపన్నంగా ఆత్మగా అయ్యి స్వయాన్ని సమర్పణ చేస్తే దీన్నే బాబా మహాభోగని అంటున్నారు. సో ఇక్కడ బాబా స్థూల భోగు కాదు, నాకు మహాభోగ్ని సమర్పణ చేయండి అని చెప్పి ఈ అవ్యక్త మురళిలో చెప్తున్నారు. ఈ మహాభోగుని గనక సమర్పణ చేస్తే దాని యొక్క ఫలితంగా బాబా ఏం చెప్తున్నారంటే, ఎవరైతే మహాభోగుని సమర్పిస్తారో వాళ్ళే మహాన్ భాగ్యాన్ని పొందుతారు అని అంటున్నారు. సో ఇక్కడ ఎప్పుడైతే మనము సంపన్నంగా అయి రుద్రజ్ఞాన యజ్ఞంలో మనల్ని మనము సమర్పణ చేసుకుని బాబాకి మహాభోగు గనక సమర్పిస్తే మహాన్ భాగ్యం అని అంటే విశ్వ మహారాజులుగా రాజకుటుంబాల్లో జన్మ తీసుకుంటాము. సో ఇక్కడ ముఖ్యంగా మనం ఎప్పుడు భోగుని సమర్పించినా కానీ ముందు స్వయాన్ని సమర్పించుకోవాలి. సో ఈ స్వయాన్ని సమర్పించుకోవడంనే బాబా మహాభోగ్ అంటున్నారు. మహాభోగుని సమర్పించిన వారే మహాన్ భాగ్యాన్ని పొందుతారు అంటున్నారు. ఓం శాంతి.